స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ ఖతార్ పర్యటన, ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో సహకారం. గ్రామ వార్డు వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ అవార్డులు. విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక, జనసేన పార్టీ అధినేత పవన్. ఇక డీటెయిల్స్ చూస్తే, ఖతార్ పర్యటనపై ఎక్స్ వేదికగా ప్రధాని మోడీ ఒక వీడియోను రిలీజ్ చేశారు. తన తాజా పర్యటన ఇరు దేశాల మధ్య కొత్త స్నేహాన్ని చిగురింపచేస్తుందని, వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, సంస్కృతి వంటి కీలక రంగాల్లో ఖతార్తో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్ ఎదురు చూస్తోందని ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో గ్రామ వార్డు వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అవార్డులు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయ వాలంటీర్లు వారి అనుభవాల్ని పంచుకుంటూ వైసీపీ పాలనలోనే నిజమైన సేవ జరిగిందని, అందుకు మేము మరియు లబ్ధిదారులే సాక్ష్యమని తెలిపారు. వాలంటీర్ల వందనం కార్యక్రమానికి విచేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు విచేసినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ, అన్నా మీరు ముఖ్యమంత్రిగా అయిన తరువాత దాదాపు 2,55,000 పైచిలకు వాలంటీర్లను గుర్తించి మన రాష్ట్ర ప్రజలకు వారి ద్వారా మీరు అందిస్తున్నటువంటి సేవలు ప్రపంచానికే ఆదర్శమన్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, బాబొస్తే జాబ్ వస్తుంది, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాను, నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి మాట తప్పిన పరిస్థితులు మనందరికీ తెలుసన్నా. మీరు ఈ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి అవాకులు చవాకులు కూడా రాష్ట్రమంతా చూశారు. ఈరోజు తెగిడిన నోటితోనే పొగడ్తలు కురిపించేటువంటి పరిస్థితికి వాలంటీర్ వ్యవస్థను మీరు తీసుకువచ్చారు. అదే కదా పాలన అంటే. వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్న ఒక తాత హాస్పిటల్లో ఉండటం జరిగింది. ఆ మరుసటి రోజే 1వ తారీఖన్నా నేను మన యాప్ 12 అయితేనే ఓపెన్ అవుతుంది, నేను 12 దాకా తన దగ్గర కూర్చొని ఆ పింఛన్ ఇవ్వటం జరిగిందన్నా. దురదృష్టవశాత్తు అతను అనుకోకుండా 2-3 గంటలకే చనిపోవటం జరిగిందన్నా. అప్పుడు తన భార్య వచ్చి నన్ను గట్టిగా హత్తుకున్నప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చిందన్నా. అప్పుడు అనిపించింది నాకు, ఇది కదా అసలైన సేవ అని.
బీహార్లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో రైతుల్ని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మోడీ ప్రభుత్వంలో రైతులకు జరిగిన అన్యాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వంలో సవరించి వారికి న్యాయం జరిగేలా చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. मार्केट रेट से ज्यादा आपको पैसा मिलना चाहिए था, बिना पूछे आपकी जमीन नहीं ली जानी थी, और अगर आपकी जमीन का 5 साल में प्रयोग नहीं किया गया तो आपको वो जमीन वापस मिलनी चाहिए. ये कानून था और ये कानून आपके लिए, किसानों के लिए हमने बनाया था, और इस कानून को नरेंद्र मोदी जी ने रद्द किया और इस कानून को वो इन्फोर्स नहीं करते हैं. इंडिया की सरकार आएगी तो जो हमने जमीन अधिग्रहण बिल आपके लिए लागू किया था उस बिल को हम इन्फोर्स करेंगे और आपको जो मुआवजा मिलना चाहिए वो आपको हम दिलवाएंगे. 4 गुना मार्केट रेट से ज्यादा पैसा आपको मिलेगा. यह आपने सर्कल रेट की बात कही, बिल्कुल सही बात है. यहां पे सरकार आएगी, इसको हम ठीक करेंगे और सर्कल रेट हम आपके लिए यहां बना के दिलवाएंगे. ఈ నెల 17న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో జరగనున్న వేడుకలకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. అయితే ఈ సంవత్సరం 69 వసంతాలు పూర్తి చేసుకుని 70వ సంవత్సరంలో అడుగెడుతున్నటువంటి కేసీఆర్ గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలకు వారు సారథ్యం వహించాలని, ఈ సంవత్సరం మరి ఇక్కడ భవన్లో ఘనంగా 17వ తారీఖు ఉదయం 9:30-10 గంటలకే కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. అయితే ఈ కార్యక్రమంలో పెద్దలందరూ అంటే పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మాజీ చైర్మన్లు, ప్రముఖులు, మహిళలు, యువత అందరూ కూడా పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావడం, అందులో కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కేశవరావు గారు, పెద్దలు పోచారం గారు, అందరు పెద్దల సమక్షంలో మరి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. దానికి సంబంధించినటువంటి మరి వివరాలని సాయి కిరణ్ గారు మీకు చెప్తారు. అందరికీ నమస్కారం. ప్రతి ఏటా ఫిబ్రవరి 17th అయినా జూలై 24th అయినా మా ప్రెసిడెంటు అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారి పుట్టినరోజులు మాకు పండుగ వాతావరణంలో ప్రతి సంవత్సరము జరుపుకుంటూ రావడం జరిగింది. ప్రతిసారి కూడా ఏదైనా వ్యక్తులకి సాయం అందే విధంగా చేయాలి పుట్టినరోజులు అని కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గడిచిన 4-5 సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున ఇన్సూరెన్స్ చేసుకుంటూ వస్తున్నాము. ఈసారి ఈ తెలంగాణ భవన్లో రాష్ట్ర కార్యాలయంలో జరిగే పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించుకోవాలని, రాష్ట్రం నలుమూలల నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, అభిమానులు కూడా రాబోతున్నారు. కాబట్టి ఈసారి 70వ సంవత్సరం బర్త్డే సెలబ్రేషన్ సందర్భంగా దాదాపు 1000 మంది ఆటో డ్రైవర్లకి యాక్సిడెంటల్ హెల్త్ ఇన్సూరెన్స్, వారికి వారి కుటుంబ సభ్యులకి 1 లక్ష రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని, దానితో పాటు వికలాంగులకు కూడా వీల్ చైర్స్ కూడా ఇవ్వాలని, దాంతోపాటు పెద్ద ఎత్తున అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకొని కేసీఆర్ గారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ బాపు, తెలంగాణ జాతిపిత అయిన కేసీఆర్ గారి జీవిత చరిత్రని తానే ఒక చరిత్ర అనే టైటిల్తోని ఒక 30 నిమిషాలు తన పుట్టుక నుండి తను తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు రాష్ట్రంగా మలిచి తర్వాత ఈరోజు అనుకోకుండా ప్రతిపక్ష నాయకుడు కూడా మొన్న నల్గొండలో గర్జించిన విధానాన్ని కూడా పెంపొందించుకొని దాని సందర్భంగా 30 నిమిషాల డాక్యుమెంటరీని ప్రదర్శించాలని, దీనితో పాటు 70 కేజీల కేక్ని బ్రహ్మాండంగా అందరూ సీనియర్ మోస్ట్ నాయకులు, ఎమ్మెల్యేలు, పార్లమెంటేరియన్ సభ్యులు, పార్టీకి సంబంధించిన ముఖ్యులందరితోని వారి సమక్షంలో కేక్ కటింగ్ జరుపుకొని వచ్చిన వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా భోజన ఏర్పాట్లు చేసుకొని ఈ పుట్టినరోజుని బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకోవాలని అందరం నిర్ణయించడం జరిగింది. కాబట్టి మేము ఏరియాలలో, డివిజన్లలో, సెగ్మెంట్లలో కార్యక్రమాలు, పండ్ల పంపిణీ కానీ ఏవైనా కార్యక్రమాలు చేపడితే అన్ని చేసుకున్న తర్వాత భవన్ వైపుగా వచ్చి ఈ ప్రోగ్రామ్ని పెద్ద ఎత్తున మన నాయకునికి
గొప్పగా జరిగే విధంగా మీ అందరూ చూడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఇది ఓవరాల్గా కార్యక్రమం. బట్ హైదరాబాద్లో డివిజన్లలో కానీ కాన్స్టిట్యున్సీలలో అందరు నాయకులు కార్యకర్తలు అక్కడ కార్యక్రమాలు చేసుకొని ఇక్కడికి 10 గంటల వరకు చేరుకోవాలని చెప్పి అందరికి ఆహ్వానం పలుకుతూ ఈ కార్యక్రమంలో మీడియా మిత్రులు కూడా మీరు కూడా భాగస్వామ్యమై అందరితో పాటు మీరు కూడా భోజనాలు స్వీకరించాలని కోరుకుంటూ విధ్వంసం పుస్తకం పాలకులకు ఒక హెచ్చరిక వంటిదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. రచయిత ఆలపాటి సురేష్ రచించిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విధ్వంసం రచయిత ఆలపాటి సురేష్ పుస్తకాన్ని తనకు పంపారని తెలిపారు. ఈ పుస్తకాన్ని ఆయన ప్రజల పక్షం వహించి రాశారన్నారు. ఎంత బిజీగా ఉన్నా కూడా సురేష్ కుమార్ పై ఉన్న గౌరవమే తనని ఈ కార్యక్రమానికి రప్పించిందని తెలిపారు. సభాధ్యక్షులు శ్రీ ఆర్వి రామారావు గారికి, ఈ పుస్తక రచయిత సీనియర్ పాత్రికేయులు శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారికి, సిపిఐ నాయకులు శ్రీ రామకృష్ణ గారికి, పోతుల పాలకోట గారికి, శివారెడ్డి గారికి, ముప్పాళ్ళ సుబ్బారావు గారికి, వేదిక పైన పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ సమావేశానికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి, పెద్దలకి, మహిళలకి, అమరావతి రాజధాని ఉద్యమంలో పాల్గొన్న ఆడపడుచులందరికీ, నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక నమస్కారాలు. కొద్ది కాలం క్రితం విధ్వంసం రచయిత శ్రీ ఆలపాటి సురేష్ కుమార్ గారు ఈ పుస్తకం నాకు పంపినప్పుడు కొంత మొత్తం చదవలేదు, కానీ ఒక 40 నుంచి 50 పేజీలు చదవడం జరిగింది. ఇందాక ఆయన చెప్తున్నట్టుగా ఒక రచయిత ఏ ప్రయోజనాలను ఆశించి రాశారు, ఎవరి పక్షాన్ని నిలబడి రాశారు అని నాకు ఆయన ఇప్పుడు చెప్తుంటే నాకు అర్థమైంది, కానీ చదువుతుంటే నాకు ఒకటే అనిపించింది, ప్రజల పక్షాన్ని వహించి రాశారు ఈ పుస్తకం. చదివిన మొట్టమొదటి పేజీలోనే నాకు అర్థమైంది ఈయన ఎవరి పక్షం తీసుకోలేదు. ఒక సాక్షిభూతంగా జరిగిన సందర్భాన్ని జరిగినట్టు ఎలాంటి భావోద్వేగాలకి లోను కాకుండా, ఎలాంటి పక్షపాతాలకి లోను కాకుండా, ఒక నిజమైన జర్నలిస్ట్ రిపోర్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ విధ్వంసం పుస్తకం ఆలపాటి సురేష్ కుమార్ గారు అంత గొప్పగా రాశారు. సహజంగా కొన్నిసార్లు ఇంక్లూడింగ్ నేను చాలా కాలం క్రితం 90s ఎంజే అక్బర్ రాసిన రైట్ ఆఫ్టర్ రైట్ అనే పుస్తకం చదివినప్పుడు ఎంతో కొంత అయినా ఒక చిన్న పక్షపాత ధోరణి కనిపించింది నాకు ఆ పుస్తకంలోనే. ఒక సంపూర్ణంగా ఎవరినైతే తిడుతున్నారో ఒక హోలిస్టిక్, ఒక సమగ్రంగా లేదనిపించింది. సో ఇలాంటి సందర్భాలు నేను ఎన్నో చూశాను, చదివాను పుస్తకాల్లో. కానీ విధ్వంసం పుస్తకం చదువుతుంటే మటుకు అసలు ఆయన చాలా ఎక్కడా కూడా ఒక పక్షపాతి ధోరణి లేకుండా ఒక నిజమైన జర్నలిస్ట్ ఎలా రాస్తే సమాజానికి ఉపయోగపడుతుందో అంత గొప్పగా రాశారు ఈ పుస్తకాన్ని. ఈరోజు ప్రత్యేకించి పార్టీ కార్యక్రమాలు ఉన్నా, చాలా ఊర్లకి వెళ్ళాలనుకుని ప్రత్యేకమైన ఎక్కడికి వెళ్ళినా కానీ తిరిగి ఈరోజు ఈవినింగ్ 15వ తారీఖుకి తిరిగి రావాలని నిర్ణయం చేసుకొని చాలా బిజీ స్కెడ్యూల్ కూడా ఎందుకు వచ్చానంటే, నాకు ఆలపాటి సురేష్ కుమార్ గారి జర్నలిజం ఆయన మీద ఆయనకున్న కమిట్మెంట్, ఆయనకున్న గౌరవం నన్ను ఈ రోజున సభకు వచ్చేలా చేసింది. ఈ విధ్వంసం పుస్తకం ఇందులో చాలా భాగం ఏదో నేను ఒక అతిథిగా రాలేదు. ఈ పుస్తకంలో పేర్కొన్న పలు సంఘటనల్లో నేను కూడా సాక్షిగా ఉన్నాను. నేను కూడా ప్రత్యక్షంగా అనుభవించిన వాడిని, కొన్ని పరోక్షంగా చూసిన వాడిని. విధ్వంసంతో మొదలైంది ప్రభుత్వం, కూల్చివేతలతో మొదలైంది ప్రభుత్వం, ప్రజాస్వామ్య విలువల్ని తాకట్టు పెట్టింది ప్రభుత్వం. కూల్చివేతలతో మొదలైన ప్రభుత్వం కూలిపోతుంది. మొదటి నుంచి నేను ఇదే చెప్తాను. వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వను అన్న ఒక్క వాక్యానికి ఎందుకు ఆ మాట అన్నాను అనడానికి ఈ పుస్తకమే నిదర్శనం. ఎందుకు ప్రతిపక్షాలన్నీ కలిసి రావాలి,
ఓటు అనేది ఎందుకు చీలకూడదు, ఎందుకు ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరం. విభజించబడ్డ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కలిసి అన్ని రాజకీయ పక్షాలు కలిసి ప్రజల పక్షాన్ని నిలబడాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ఆలపాటి సురేష్ కుమార్ గారు చాలా చాలా ఊతమిచ్చారు ఈ వాక్యానికి. నేను చెప్పిన ఆ వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వనంటానికి. ఇది మనస్ఫూర్తిగా సురేష్ కుమార్ గారికి చాలా అత్యంత అద్భుతంగా మీరు ఈ పుస్తకాన్ని మీరు మీ జర్నలిస్టిక్ విలువలతోటి దీన్ని రచన చేసినందుకు మనస్ఫూర్తిగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. సీఎం జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు విరుచుకుపడ్డారు. విజయవాడలో జరిగిన విధ్వంసం పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చిందన్నారు. నువ్వు వైసీపీ కార్యకర్తల చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. అందరూ కుర్చీలు మడత పెడితే నీ కుర్చీ లేకుండా పోతుంది జగన్ రెడ్డి అన్నారు. వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడుతూ చొక్కా చేతులు మడత పెట్టే సమయం వచ్చింది. చొక్కా చేతులు మడత పెడతాడంట. నువ్వు మీ వైసీపీ కార్యకర్తలు చొక్కాలు మడత పెడితే మా టీడీపీ కార్యకర్తలు, జన సైనికులు, ప్రజలు కుర్చీలు మడత పెడతారు. ఏమవుతుందో తెలుసా జగన్ రెడ్డి, నీ కుర్చీ లేకుండా పోతుంది. మాజీ మంత్రి బోండా ఉమామహేశ్వరరావు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన సచివాలయ వాలంటీర్లను ఉద్దేశించి మాట్లాడుతూ వారిని తమ స్వార్థ ప్రయోజనాలకి వాడుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో పార్టీ మారితే పరిస్థితి ఏంటని, వారి భవిష్యత్తు అంధకారంలోకి నెట్టివేసే ఒక కుట్రపూరిత ఆలోచనగా అభివర్ణించారు. వాలంటీర్ని ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడానికి నియమించామని చెప్పి సొంత పార్టీ కార్యకర్తల్లాగా ఉపయోగించుకుంటూ అడ్డమైనటువంటి పనులన్నీ వాలంటీర్లకు చెప్తూ మళ్ళా నిన్న 50 రోజుల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో రేపు ఏ ప్రభుత్వాలు వస్తాయో తెలీదు. ప్రభుత్వాలు మారితే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థని అంధకారంలో పడేసే విధంగా జగన్మోహన్ రెడ్డి ఒకవైపు తన నిజ స్వరూపం పెట్టుకున్నాడు, ఒకవైపు వాలంటీర్లకి భవిష్యత్తు లేకుండా చేశాడు. ఒక్కసారి టీవీలో ఆయన ఏం మాట్లాడాడో ఒక్కసారి విందాం, ఒక్కసారి ప్లే చేయండమ్మా. ఈ ఒకే ఒకడికి ఉన్నదే ఎంత పెద్ద సైన్యం ఉంది అని చెప్పి వీళ్ళంతా కూడా మర్చిపోతా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఒక రాజకీయ పార్టీకి చెందినటువంటి వైసీపీ సైన్యాన్ని రాబోయే రోజుల్లో ఏ ప్రభుత్వం మారితే కొనసాగిస్తారా? కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో బీఫామ్లు అందజేశారు. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు బీఫామ్లు ఇచ్చారు. అనంతరం వారు నామినేషన్ వేశారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల బలం ప్రకారం 2 స్థానాలు ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు ప్రభుత్వంలో జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు పేదలకు సేవ చేయడానికి పుట్టాయని, మీ బిడ్డ పాలనలో మారిన గ్రామాల పరిస్థితిని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ప్రభుత్వ సేవలు, పథకాలు అందించేందుకు గత ప్రభుత్వ పాలన టీడీపీ వాళ్ళైతే జన్మభూమి కమిటీల పేరిట వాళ్ళు చేస్తే, మనం పెట్టుకున్న ఈ 2 వ్యవస్థల మధ్య మన వ్యవస్థ, మన వాలంటీర్ల వ్యవస్థ, వాళ్ళ వ్యవస్థ జన్మభూమి కమిటీల వ్యవస్థ, మన సచివాలయ వ్యవస్థకు అనుసంధానమై
ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య, ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అనంటే, వారి కమిటీలు, వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టాయి. మన వ్యవస్థలు, మన ప్రభుత్వము, మన మేనిఫెస్టో, మన నవరత్నాలు, మన ఎజెండా ప్రకారం సేవ చేయడానికి మన వ్యవస్థలు పుట్టాయి. మనం ఏర్పాటు చేసిన వ్యవస్థలు ప్రతి గ్రామాన్ని కూడా, గ్రామంలోని బడిని, ఆసుపత్రిని మార్చాయి. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. గతానికి ఇప్పటికీ మధ్య తేడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మీరు గమనిస్తే గమనించిన ఈ తేడాను కళ్ళకు కట్టినట్టుగా మీ గ్రామంలో ఉన్న ప్రతి అక్క చెల్లెమ్మకు మీరు చెప్పొచ్చు, ప్రతి అన్నతమ్ముడికి వివరించవచ్చు, ప్రతి రైతన్నకు చూపవచ్చు. అందుకే ఈ తేడాను గమనించమని కోరుతా ఉన్నా. నెల్లిమర్ల నియోజకవర్గంలో జగన్ సర్కార్ అరాచకంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 6వ రోజు శంఖారావం కార్యక్రమాన్ని నిర్వహించారు. అందరూ కూర్చోవాలి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మన ఎన్టీఆర్ గారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించవలసిందిగా లోకేష్ గారిని ఆహ్వానిస్తూ ఎన్టీఆర్ 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 జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. నెల్లిమర్ల ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఉత్తరాంధ్ర అమ్మ లాంటిది. అమ్మ ప్రేమకి కండిషన్స్ ఉండవు. అలా ఉత్తరాంధ్ర ప్రజల ప్రేమకు కూడా కండిషన్స్ ఉండవు. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తు పెట్టుకునే వాళ్ళు ఉత్తరాంధ్ర ప్రజలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ ఖతార్ పర్యటన, ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో సహకారం. గ్రామ వార్డు వాలంటీర్లకు సీఎం వైఎస్ జగన్ అవార్డులు. విధ్వంసం పుస్తకం పాలకులకు ఓ హెచ్చరిక, జనసేన పార్టీ అధినేత పవన్. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.